ఆ తదుపరి ప్రభుదాస్ గారి దేహాన్ని నంద్యాల పురవీధుల్లో సువార్త ప్రకటిస్తూ ఆయన ఎంతగానో ప్రేమించిన ఆ సువార్త ప్రకటన ఆయన మరణ సందర్భంగా కూడా ప్రకటిస్తూ అనేకులకు రక్షణ సువార్తను అందించి సమాధుల తోటకు తీసుకువెళ్ళి అక్కడే ఆయనను సమాధి చేశారు. దైవజనులు పాల్ గాంధీ గారు భూస్థాపన సందర్భంగా ఇక మీరు నా ముఖము చూడరు అన్న సందేశం అనేక మంది కన్నీరు విడవటానికి కారణమైంది. అనేక మంది విలపించారు. ఆయన తన ప్రస్థానాన్ని లోకంలో ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియులరా, దైవజనులు ప్రభుదాస్ గారి జీవితం నేడు సంఘాలకు, విశ్వాసులకు, దైవ సేవకులకు, పెద్దలకు సవాలు, ప్రోత్సాహకరం కూడా. ఇలాంటి దైవజనుల జీవితాల, భక్తుల జీవితాల వెలుగులో మన జీవితాన్ని కూడా సరిచేసుకుందాం. ప్రభువును పోలి, ఇలాంటి భక్తులను పోలి నమ్మకంగా ఆయన కొరకు సేవ చేద్దాం.